విజయవాడ సిపి కార్యాలయంలో రాజ్ కేసిరెడ్డి విచారణ కొనసాగుతుంది. రాజ్ కేసిరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నిన్న రాత్రి 11 గంటల నుంచి ఇవాళ తెల్లవారుజామున 3 గంటల వరకు విచారణ కొనసాగింది. రాత్రి 4 గంటల పాటు రాజ్ కేసిరెడ్డిని విచారించిన సిట్ బృందం ఉదయం నుంచి మళ్లీ ప్రశ్నిస్తుంది. ఇక రాజ్ కేసిరెడ్డి నుంచి సమాచారం రాబట్టేందుకు సిట్ ప్రయత్నిస్తుంది. సేకరించిన ఆధారాలు పలువురి స్టేట్మెంట్ల ఆధారంగా రాజ్ కేసిరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. విజయవాడ సిపి కార్యాలయంలో రాజ్ కేసిరెడ్డి విచారణ కొనసాగుతుంది. రాజ్ కేసిరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నిన్న రాత్రి 11 గంటల నుంచి ఇవాళ తెల్లవారుజామున 3 గంటల వరకు విచారణ కొనసాగింది. రాత్రి 4 గంటల పాటు రాజ్ కేసిరెడ్డిని విచారించిన సిట్ బృందం ఉదయం నుంచి మళ్లీ ప్రశ్నిస్తోంది. రాజ్ కేసిరెడ్డి నుంచి సమాచారం రాబట్టేందుకు సిట్ ప్రయత్నిస్తుంది. సేకరించిన ఆధారాలు పలువురి స్టేట్మెంట్ల ఆధారంగా రాజ్ కేసిరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సిట్ విచారణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ మనకు లైవ్ లో అందిస్తారు. ఎస్ ప్రసాద్, విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సుదీర్ఘంగా విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది కదా. లక్ష్మీదుర్గ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణానికి సంబంధించి కీలక సూత్రధారిగా వ్యవహరించారు. మొదటి నుంచి కూడా సిట్టు ఈ కేసు దర్యాప్తు చేపట్టినప్పటి నుంచి కూడా ప్రతి అడుగులో కూడా ఎక్కడికి వెళ్ళినా ఎంతమందిని విచారించినా కూడా పూర్తిగా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఈ నేపథ్యంలో అతని కనుసరణలోని వ్యవహారం మొత్తం నడిచిందని కూడా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో గతంలోనే 3 సార్లు విచారణకు వచ్చి సహకరించాలని నోటీసులు జారీ చేసినప్పటికి కూడా రాకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన నేపథ్యంలో కుటుంబ సభ్యులను కూడా విచారణ పిలిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి ఆయన తండ్రి ఉపేందర్ రెడ్డిని కూడా సిట్టు బృందం నోటీసులు ఇచ్చి విజయవాడ వచ్చి అతను సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో నిన్న ఒక ఆడియో విడుదల చేయడంతో పాటు ఆయన ఈ హైదరాబాద్లో దిగి అక్కడి నుంచి చెన్నై వెళ్లేందుకు, అంటే మరోసారి కూడా చిట్టు బృందాన్ని నుంచి తప్పించుకునేందుకు కొత్త ఎత్తులు వేశారు. అయితే ముందుగానే ఈ వ్యూహాన్ని పసిగట్టిన చిట్టు బృందం అతని అడుగు ఎక్కడెక్కడ అంశాలపై అతని ఫోన్ కావచ్చు, ఇతర సాంకేతికపరమైన అంశాలపై దృష్టి పెట్టి నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఆయన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే కూడా ఆ సిట్ బృందం అధికారులు అదుపులో తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి ఆ కుటుంబ సభ్యులు కూడా అరెస్ట్ చేస్తున్నట్టు సమాచారం ఇచ్చిన తర్వాత నేరుగా రోడ్డు మార్గంలో విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. రాత్రి 11 గంటల సమయంలో ఆయన విచారణ కూడా ప్రారంభించారు. ఉదయం తెల్లవారుజాము 4 గంటల వరకు కూడా వివిధ రూపాల్లో ఆయన ప్రశ్నలు సంధించడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో అనేక కోణాల్లో సిట్ అధికారులు అనేక సాక్ష్యాలు కూడా సేకరించారు. మరోవైపు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిని కూడా విచారణ చేయడంతో పాటు వారి కొంత కీలక సమాచారాన్ని కూడా అందించినట్టు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఎందుకంటే ఈ మద్యం పాలసీ గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ ఆధ్వర్యంలో మద్యాన్ని రద్దు చేస్తామని చెప్పినప్పుడు కూడా నూతనంగా మద్యం పాలసీని ఏర్పాటు చేశారు. ఆ మద్యం పాలసీకి సంబంధించి హైదరాబాద్లో విజయసాయిరెడ్డి నివాసంలో 2 పర్యాయాలు సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా ఆ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, మిథున్ రెడ్డితో పాటు మరి కొంతమంది ఉన్నట్టు గతంలోనే విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా తర్వాత విజయసాయిరెడ్డి కావచ్చు, అందులో ఉన్న వాసుదేవరెడ్డి ఇతరు కొంతవరకు పక్కకు పోగా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి మాత్రం ఆ రోజు ప్రారంభం మీటి సమావేశం పాలసీ నిర్ధారణ అయిన దగ్గర నుంచి వైసీపీ ప్రభుత్వం పడిపోయేంత వరకు కూడా మొత్తం అతని కనసంలోనే ఈ మద్యం వ్యవహారం నడిచింది. అంతేకాకుండా ఆన్లైన్ లావాదేవీలు ప్రధానంగా ఈరోజు ఎక్కడ చిన్న కోట్లకి వెళ్ళి 10 రూపాయలు టీ అయినా కూడా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. కానీ మద్యం సంబంధించి మాత్రం మొత్తం వ్యవహారంలో కేసిరెడ్డి రాజశేఖర డబ్బులు బట్వాడా చేశారు. ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ఎవరు చేయమన్నారు, ఏ విధంగా చేయమన్నారు, డబ్బులు ఏ విధంగా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి అనే అంశాలపై కూడా గుచ్చి ప్రశ్నించడం తెలుస్తూ ఉంది. మరి కొద్దిసేపట్లో విచారణ పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్ష అనంతరం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు కేసిరెడ్డి రాజశేఖర చెప్పే సమాధానాలపై మరి కొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. లక్ష్మీదుర్గ. ప్రసాద్, థ్యాంక్ యూ.